శ్రావణ మాస పూజ అయిపోయాక అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటారు. ఇక బసవ, చంటి వాళ్ళందరూ ఒకవైపు, వీళ్ళందరూ ఒకవైపు కూర్చుంటూ ఉంటారు. ఇక వాళ్ళకి సింధూర అయితే చంటికి దగ్గరుండి వడ్డిస్తూ చంటికేసి అలా చూస్తూ ఉంటుంది సింధూర. ఇక బసవ వాళ్ళు భోజనం చేశాక ఆకులు తీయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది, బసవ మీరు లేదండి మేము తీస్తాం ఆకులు అనేది చెప్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే బసవ వాళ్ళందరూ ఆకులు తీసి ఒక సైడ్కి పెట్టేస్తూ ఉంటుంది. ఇక చంటి తిన్న ఆకు మాత్రం ఒక సైడ్గా తీసి అదే ఆకులో తను ఎవరు లేని టైం అప్పుడు చూసుకొని చేస్తూ ఉంటుంది. అలా చేస్తున్న సింధూరని చూసి ఏంటి పనివాడు తిన్న ఆకులో తింటుంది ఏంటి అని షాక్ అయ్యి సింధూరని అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక అటుగా వస్తున్న చంచలమ్మ అయితే సింధూర రూమ్ వైపు అయితే వస్తూ ఉంటుంది. ఇక ఏమమ్మా చంటిని ప్రేమించకూడదా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావే, నువ్వు చంచలమ్మ కోడలివి, అలాంటిది నువ్వు పనివాడిని ప్రేమిస్తావా అనేది గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. నాకు తల తీసినంత పని అవుతుంది నువ్వు చేసిన పనికి అని చెప్పి తిడుతూ ఉంటుంది సింధూరాన్ని వాళ్ళ అమ్మ. ఇక చంచలమ్మ అయితే సింధూరాన్ని పిలుస్తూ అటుగా వస్తూ ఉంటుంది. ఆ దీనికి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. అమ్మో చంచలమ్మ విందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది తులసి అయితే.